రోమీలకు రాసిన పత్రిక సుమారు క్రీస్తు శకం 57 ఆ సంవత్సరాల్లో అపోస్తలుడైన పౌలు గారు రాశాడు. క్రీస్తు శకం 57 ఆ పరిసరాల కాలంలో రాశాడు. జాగ్రత్తగా నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అసలు ఈ ఉత్తరాన్ని రాస్తూ రోమీలకు కొరింథీ పట్టణంలో నుండి రాశాడు. సుమారు చరిత్ర ఏం చెప్తుందంటే, సుమారుగా క్రీస్తు శకం 49 ఆ ప్రాంతాల్లో రోమా సంఘం స్థాపించబడింది. ఊరికే చెప్పండి, ఎప్పుడు 49లో, ఎప్పుడు కేవలం 49 అంటే ఇప్పటికి 1980 సంవత్సరాల దగ్గరగా ఆ సంఘం స్థాపించబడి, క్రీస్తు శకం 49లో సంఘం స్థాపించబడింది. ఈ ఉత్తరాన్ని అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు శకం 57లో రాస్తున్నాడు. అంటే అప్పటికి సంఘము అపోస్తలుడైన పేతురు గారు రోమాలో సంఘాన్ని ప్రారంభించారని చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత పౌలు గారు కూడా అక్కడుండి ఈ సంఘాన్ని ఇంకా విస్తరింపజేశాడు అనేది చూస్తాం. అపోస్తలుడైన పేతురు గారి ద్వారా స్థాపించబడిన సంఘం. ఇంకా అలాగే చాలా గొప్ప గొప్ప విశ్వాసులు, గొప్ప గొప్ప అనుభవజ్ఞులు, దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఉన్న సంఘం స్థాపించబడి ఒక సుమారు 10 సంవత్సరాలు, సుమారుగా దగ్గర ఒక దశాబ్ద కాలం తర్వాత పౌలు గారు సంఘానికి రాస్తున్న విషయంలో ఒక మాట చెప్తున్నాడు: మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. పెద్ద సంఘం, అప్పటికి ప్రపంచ రాజధానిలో ఉన్న సంఘం. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజ్యం ఏంటి? ఇప్పుడు కాదులే, ఇప్పుడు ఏది లేదుగా, ఏ దేశానికి ఆ దేశమేగా. ఆ రోజుల్లో ప్రపంచంలో ఎక్కువ భాగాన్ని పరిపాలిస్తున్న రాజ్యం ఏంటి? రోమా సామ్రాజ్యం. గమనించండి, ఇక్కడ ఒక విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తారు. అప్పుడప్పుడే సంఘం ప్రపంచంలో విస్తరిస్తుంది. ఆయా ప్రాంతాల్లో సంఘం ఏమవుతుంది? స్తోత్ర. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, సముద్రంలోకి చిన్న కాలం వెళ్తున్నట్టుగా చెప్పండి. సముద్రంలోకి కాలం వెళ్తే ఇక్కడే కాలం వచ్చిందని ఆ నీళ్ళు తీసుకుంటే టేస్ట్ ఎట్లుంటాయి? సముద్రంలో కాలం కాదు కదా, సముద్రమే నదుల్లోకి వెనక్కి తనుకొచ్చేస్తాయి. మన దివిసీమ ఉంది, మాకు తెలిసిన చోట దివిసీమ ఉంది. సముద్రం ఎక్కడో ఉంటుంది, గొల్లల మొద బయట ఎక్కడో. కానీ ఇక్కడ ఏటిమొగ దగ్గర నుంచి, ఏటిమొగ ఏంటి, కట్ట దగ్గర నుండే ఉప్పు నీరు సముద్రం వచ్చేస్తుంది. లోకం అంతా చాలా తనలోకి వచ్చేదాన్ని అంతటిని లోకం ఏం చేస్తుంది? కలిపేసుకుంటుంది. ఈ భయంకరమైన లోకంలో అప్పుడే సంఘం లేత మొక్కలాగా చెప్పాలా ఎదుగుతుంది. హల్లెలూయా. వాళ్ళ పొద్దున మోజెస్ చౌదరి గారు అయ్యగారు ఒక మాట చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ అమెరికాలో ఉన్న ఆయన స్నేహితుడు ఒకసారి ఫోన్ చేసి, ఎలా ఉంది, బాగున్నారా, ఏం చేస్తున్నావు అని అడిగారంట. గొప్ప మాట చెప్పాడంట. చచ్చిన వాళ్ళ మధ్యలో చావులేని చోటకి ప్రయాణం చేస్తున్నాను అన్నాడంట. సేవకులు మాటలు ఉంటాయి కదా. చచ్చిన వాళ్ళ మధ్యలో ఉండి చావులేని చోటు ఏంటిది? పరలోకానికి. ఈ చచ్చిన వాళ్ళంటే పాపముల చేత, అపరాధముల చేత, భక్తిహీన చేత, నామకార్థమైన భక్తి చేత, అపవాది కట్ల చేత చచ్చిన అనుభవంలో ఉన్న ఈ మనుషుల మధ్యలో ఉండి మరణం లేని చోటకి ప్రయాణం చేస్తారు. ఈ లోకం మృతతుల్యమైంది. ఈ లోకం పాపంతో చెప్పాలా, ఈ లోకంలో చిన్న మొక్కలాగా సంఘం ఎదుగుతుంది. రోమాలో అప్పుడే సంఘం ప్రారంభించబడింది. అందులో నేను చెప్పాను, ప్రపంచంలో ఎక్కువ భాగాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన రాజ్యం రోమా సామ్రాజ్యం. చాలా బలమైన రాజ్యం రోమా సామ్రాజ్యం. అందులోనూ వాళ్ళ ముఖ్య పట్టణంలో, ఆ రోమా పట్టణంలో సంఘం స్థాపించారు దైవజనులు, అపోస్తలు, మామూలు కాదు వీళ్ళు. రోమా రాజులు, చక్రవర్తులు వాళ్ళే దేవుళ్ళని, వేరే వాళ్ళని, వాళ్ళ దేవతలని వేరే వాళ్ళని దేవుడిగా ఎప్పటికీ అంగీకరించేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళ దగ్గర మరి ఏసే దేవుడని, ఏసే రాజులకు రాజని ప్రకటించాలంటే అది చాలా కత్తి మీద సాము లాంటిది. అలాంటి చోట కూడా సంఘాన్ని స్థాపించారు అపోస్తలులు. స్తోత్రం. అయితే ఏం జరిగిందంటే, ఇప్పుడు మీరు గమనించండి, మన చుట్టుపక్కల ఒక పల్లెటూరులోకి వెళ్తే ఆ పల్లెటూరులో మిగిలిన దేశాల ప్రభావం పెద్దగా ఉంటుందా చెప్పండి? మీరు పల్లెటూరులోకి వెళ్ళి చూస్తే కనీసం వేరే రాష్ట్రాలలో అయినా కనబడతారా? ఎందుకు కనబడరా? కొన్ని వస్తువులు కూడా అక్కడ దొరకవు, అవునా? కొన్ని తినే ఆహారాలు కూడా అక్కడ దొరకవు. కొంచెం టౌన్లోకి వస్తే, సిటీలోకి వెళ్తే మీకు బర్గర్లు కూడా దొరుకుతాయి. ఏనాడు చూడని వినని పిజ్జాలు చెప్పండి దొరుకుతాయి. రకరకాల తిండ్లు, రకరకాల తాగేవి, రకరకాల వస్తువులు టౌన్లో. సిటీల్లోకి వెళ్తే, ఇప్పుడు మీరు విజయవాడ వెళ్ళారనుకోండి, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా కనబడతారు, అవునా కాదా? హల్లెలూయా.
బొంబాయి వెళ్ళారనుకోండి, బొంబాయి హైదరాబాద్ వెళ్ళారనుకోండి, వేరే దేశాల వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఎందుకు? ఒక దేశ రాజధాని అంటే అనేక రాష్ట్రాల్లో ఉండే దేశంలో ఉండే అందరూ వచ్చి అక్కడ ఏం చేస్తారు? కాపురం ఉంటారు, పనులు చేసుకుంటారు. అందులోనూ రోమా పట్టణాన్ని ఒక రకంగా చెప్పాలంటే మరి ప్రపంచాన్ని ఏలుతున్న చక్రవర్తుల ముఖ్య పట్టణం రోమా ముఖ్య పట్టణం కాబట్టి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ప్రతి దేశానికి, ప్రతి రాజ్యానికి, ప్రతి సంస్కృతికి, ప్రతి తెగకు చెందిన వాళ్ళందరూ రోమా పట్టణంలో చెప్పాలి ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో సంఘం స్థాపించబడింది. అంటే ఇప్పుడు ఈ సంఘం చుట్టూ ఒక్క ప్రజలు కాదు, ఒక జాతి వాళ్ళు కాదు, ఒక ప్రజలు చెప్పండి కాదు, ఒక సంస్కృతి కాదు, రకరకాల మనుషులందరూ సంఘం చుట్టూ ఉండుంటారు. కొంతమంది సంఘంలోకి కూడా వస్తూ ఉండొచ్చు. ఇలా ప్రపంచంలోని అత్యధిక ప్రభావం ఉన్న ప్రజల మధ్యలో, ప్రపంచంలోని అత్యధికంగా సంస్కృతులు పాటించే ప్రజల మధ్యలో, ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న ప్రపంచం లాంటిది అనమాట రోమా పట్టణం. అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్న తిండి ఇక్కడ ఉంది, అన్ని దేశాల్లో ఉన్న వస్తువులు అక్కడ ఉంటాయి, అన్ని దేశాల్లో ఉన్న సంస్కృతులు, ఒక మినీ ప్రపంచం, మినీ వరల్డ్ అక్కడ ఉంది. ఏంటిది? సంఘం. ఏంటిది? సంఘం. స్తోత్రం చెబుదామా? గ్రహించాలి. అందుకని సంఘం ఉన్న చోట లోకం చాలా మంది ఉన్నారు, ఇతర లోకస్తులు అందరూ ఉన్నారు, రకరకాల మనుషులు రకరకాల పద్ధతులు పాటిస్తూ ఉంటారు. కనుక అనేక మతాలు, అనేక బోధలు, అనేక సిద్ధాంతాలు, అనేక ఆచారాలు, అనేకమైన కట్టుబాట్లు, అనేకమైన విధి విధానాలు, రకరకాల మనస్తత్వాలు, రకరకాల ఆలోచనలు ఏవేవో తీసుకొచ్చి ఆ పట్టణంలోనూ ముఖ్యంగా అక్కడున్న సంఘం మీద రుద్దే ప్రయత్నం జరుగుతున్న రోజులు అపోస్తలుడైన పౌలు గారు ఇప్పుడు మనం చదువుకున్నాం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదువుకుంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను ఎందుకన్నాడు ఆ మాట? ఇప్పటివరకు చెప్పాను కదా. వాళ్ళు ఎక్కడున్నారు? రోమా పట్టణంలో ఉంది సంఘం. రోమా పట్టణం అంటే ఆ రోజున మనకి బాగా అర్థం అవ్వాలంటే మన ఇండియాకి ఢిల్లీ లాంటిది, మన ఇండియాకి చెప్పండి ఒక ముంబై లాంటిది, ఇంకా చెప్పాలంటే ఒక ప్రపంచంలో చెప్పాలంటే ఒక న్యూయార్క్ లాంటిది, ఒక వాషింగ్టన్ సిటీ లాంటిది, ఒక ప్యారిస్ లాంటిది, ఒక లండన్ సిటీ లాంటిది. ఏది? ఆ రోజున్న రోమా పట్టణం. హల్లెలూయా. ఒక చైనాలో బీజింగ్ లాంటిది, హాంకాంగ్ లాంటిది, ఒక ప్రపంచంలోని ప్రజలందరూ నివసిస్తున్న ప్రాంతం అది రోమా పట్టణం. అలాంటి పట్టణంలో ఉంటున్నారు కనుక ఇప్పుడు వాళ్ళు చెప్పే కదా, లోకంలో అనేకమైన మనుషులు, అనేకమైన పద్ధతులు, అనేకమైన ఆచారాలు, అనేకమైన మతాలు, అనేకమైన మార్గాలు, రకరకాలవి చుట్టూ రంగుల లోకం, రంగుల రాట్నంలాగా కనబడుతూ, అందుకు అంటున్నాడు మీరు ఈ లోక మర్యాదను చెప్పాలందరూ. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సంఘం ఏది అనుసరించకూడదు? గట్టిగా చెప్పండి. స్తోత్రం. కానీ అదే అనుసరిస్తుంది వాళ్ళ సంఘం. వాళ్ళు ఏమనుసరిస్తుంది సంఘం? లోక మర్యాదనే అనుసరిస్తుంది. ఇవాళ వీటికి ప్రాధాన్యత ఎక్కువైపోతుంది. ఆషాఢం వచ్చింది, పెళ్ళైన పెళ్లి కొడుకు ప్రార్థన కూడా రాడు, కానీ ఆషాఢం రోజు అత్తగారి ఇంటికి ఏదో వెళ్ళి అడుగుపెట్టి ఎదురుపోతు చూసి రావాలంట. తుఫాన్ వచ్చినా, భూకంపం వచ్చి, సునామీ వచ్చినా నువ్వు రావాలంటారు. ఆదివారం ప్రార్థన రమ్మని చెప్పదు ఏ అమ్మ ఈ కొడుకులకి. ఆషాఢం వచ్చి ఒరే మీ అత్తగారు ఇంటికి వెళ్ళి రావాలి, నువ్వు ఏం చేయాలి? మాట్లాడాలి. ఎవరైనా చనిపోతే మైలు పాటించాలి. ఏం పాటించాలంట? లోక మర్యాదలు పాటిస్తున్నావు. అనేకమైన మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం. అనేక కులాలు, అనేక పద్ధతులు, అనేక మతాలు, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తీరు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విధానం, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధానం, అన్ని నువ్వు పాటిస్తూ కూర్చుంటే ఇక దేవుని నియమాలు కట్టడలు ఏం పాటిస్తావు? ప్రభు మనల్ని దర్శించును గాక. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా.
రోజు పాస్టర్ గారు ఒక పెళ్లి చేయాల్సి వచ్చిందంట. ఏం చేయాల్సి వచ్చింది? అదే పెళ్లి చేయాల్సిన రోజు ఎవరో జ్ఞాపకార్థం కూడా పెట్టుకున్నారంట. చెప్పాలా? చెప్పండి. ఆ సొంత వాళ్ళు జ్ఞాపకార్థం. ఆయన అన్నాడంట, ఆయన పాస్టర్ గారికి ఏమన్నా భయం, ఇప్పుడే చెప్తున్నాడు లేట్ అయ్యిద్ది, నేను కొంచెం లేట్గా వస్తాను, మీరు కానిచ్చుకోండి, జ్ఞాపకార్థం కూడా చూసుకుని పెళ్లికి వచ్చేస్తాను అన్నాడంట. వాళ్ళు అంటున్నారంట, అయ్యా సావింటి కాడి నుంచి ఎట్లా అవుతావు పెళ్ళికి? నీకు పెళ్లి చేసే పాస్టర్ కూడా ఆయనలో ఉన్న అభిషేకం, ఆయన పాటించే వాక్యం, ఆయన చెప్పే వాక్యం, ఆయనతో ఉన్న దేవుడు, వాళ్ళలో ఉన్న పరిశుద్ధత, వాళ్ళలో ఉన్న దేవుని కృప, ఇవేమి నీకొద్దు. ఎక్కడి నుంచి వస్తున్నాడంట? అసలు దేవుని బిడ్డలారా, మరణం అనేది లోకానికి కీడే. వాళ్ళు అనుకుంటారు దేవుని నమ్ముకున్న మనకి అసలు చనిపోయిన ఇంటికి వెళ్ళి వస్తే తగిలే శాపం ఏంటి చెప్పండి. ఓ రోజు ఓ పాప యవనస్తురాలు చనిపోయింది. యవనస్తురాలు చనిపోతే ఆ పాప చనిపోయిన తర్వాత అనుకుంటా, చనిపోతే వాళ్ళ సొంత పాస్టర్ గారు రాలా సమాధి చేయడానికి. ఎవరు రాలా? సొంత పాస్టర్ గారు రాలా. నేను సమాధి చేశా, నన్ను చేయమన్నారు. సరే, వాళ్ళ పాస్టర్ గారు రావట్లేదు అన్నారు. నేను అనుకున్నా ఏమో అక్కడ అంత ఆరాలు అడగల. తర్వాత జ్ఞాపకార్థం కూడా ఇంకో రోజున కూడా రాలా. దేనికి రాలా అడిగాను నేను, ఎందుకు రాలేదు? ఈ పాస్టర్ గారు ఆ రోజు రాలేదు, సరే ఇవాళ కూడా రాలేదేంటి? అసలు వాళ్ళని అడిగాక డేట్ తీసుకుంటారు. ఎంత దారుణం అండి. వాళ్ళ కోడలు నీళ్ళు పోసుకుందంట. ఎవరంట? అట్టండోడికి సేవ ఎందుకు అసలు? నువ్వు సేవకుడువా? నువ్వు దేవుని సేవకుడువేనా? నువ్వు పొందిన బాప్తిసం విలువ నీకు తెలుసా? నువ్వు చేస్తున్న సేవ విలువ, నువ్వు పట్టుకున్న బైబిల్ విలువ నీకు తెలుసా? నువ్వు ప్రకటిస్తున్న దేవుని విలువ తెలుసా నీకు? ఇంట్లో కోడలు నీళ్ళు పోసుకుంటే చనిపోయిన ఇంటికి వెళ్ళకూడదా? ఏమొస్తుంది నీ వెనకాల? సేవ మానేసి లోకస్తులాగా బ్రతుకు. వాళ్ళ సేవకులు, సేవకురాళ్ళు, సీనియర్ విశ్వాసులు ఒక్కళ్ళని చెప్పడానికి లేదు, అందరూ ఇదే. ఎంతకాలం ఈ లోక మర్యాదను పాటిస్తూ కూర్చుంటావు? ఎంతకాలం? అందుకే ఈ రోజున సంఘము దేవుని శక్తిని పొందుకోలేకపోతుంది. అసలు విశ్వాసులకు దేవుని ఆశీర్వాదం, దేవుని శక్తి ఎందుకు రాట్లా? పైన రాయబడింది, పరిశుద్ధమును దేవునికి ఎలా 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 అప్పగించుకోవాలి దేవునికి? చెప్పాలా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన. స్తోత్రం చెప్దామా? నీ శరీరాన్ని, నీ జీవితాన్ని దేవునికి అప్పగించేసుకో పరిశుద్ధంగా. దేవునికి ఏది అనుకూలమో, దేవుని దృష్టికి ఏది పరిశుద్ధమో అలా బ్రతకడం కోసం నీ జీవితాన్ని, నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకో. లోక మర్యాద కోసం కాదు. ఇంకెంతకాలం అండి? ప్రభుకు ఒకసారి స్తోత్రం చెబుదామా? రెండు చేతులతో చక్కగా స్తోత్రం చెప్పండి. ఇంకెంతకాలం పసుపు బియ్యం కలిపినవి మీరు నెత్తిన వేసుకున్నారా? నేను ఎట్లా చేయనవి అటండి తీసేయండి మీ కార్యక్రమాల్లో. ఇవాళ పెళ్ళిళ్ళు చూసినా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేసే పరిస్థితులు చూసినా ఎక్కడ దేవునికి మహిమ ఉండట్లా. అన్యులు బెస్ట్. చాలా మంది అన్యులు బెస్ట్. ఎక్కడ చూసినా లోక మర్యాద, చిన్నగా అనుకుని మొదలెడుతున్నారు. వరదలు ఎలా వస్తాయి? నది పొంగి వస్తుంటే కరకట్ట దగ్గర కరకట్ట దగ్గర ఆ చిన్నదే నువ్వు చేసే పని. ఈ ఒక్కటేగా అంటావు. అమ్మాయి పెళ్లిగా, బంతి కదా, గృహ ప్రవేశం కదా, అబ్బాయి పెళ్లి కదా, ఒకసారి జరిగితే వరద ఒకసారి వస్తే చాలదా? ఎట్లా వస్తున్నాయి చూస్తున్నాగా. ఊర్లు బురదలో నీళ్ళు అయితే కొన్ని రోజులకు పోతాయి, బురద కొట్టేస్తుందంటే. ఎందుకంటే మెల్లగా లోకానికి అవకాశం ఇస్తున్నావు. సంఘాన్ని ఎలా చెప్పి పోల్చారో తెలుసా? సముద్రంలో ఓడలాగా. ఏంటి చెప్పాలి? ఓడ సముద్రంలో ఎంతసేపు ఉన్నా బాధ ఉండదు, కానీ సముద్రపు నీరు లోపలికి ఓడలోకి వస్తుందంటే ఏమైపోద్ది?
చెప్పాలా? మీకు తెలియదుగా వాడా, అందుకని మాట్లాడుతున్నట్లేదు. ఊహించలేరా? ఊరికే వాడు నేను చూడలేదు కాబట్టి నేను మాట్లాడను. నేను మాట్లాడేది నేను చూడలా అన్నవాళ్ళు ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అటు చెప్పక ఇటు చెప్పక ఏదో ఒకటి హల్లెలూయా అని చెప్పండి, లేకపోతే మునిగిపోద్దో మునగదో చెప్పండి. ఏమైద్ది? ఏం మునిగిద్ది? పోన్లే. ఏంటిది? జాగ్రత్తగానండి. అమ్మో సంవత్సరాలు బట్టి సముద్రంలోనే తిరుగుతున్నాగా, కొంచెం లోపలికి రానిద్దాం అనుకున్నాను వాడ, కొంచెం ఎంత సముద్రం అంటదే బెదరు, కొంచెం ఇంత దారి నాకు అంటది. మొత్తం మొదలెడితే ఆగిద్దా? మాట్లాడతల్లా. సముద్రపు నీరు ఓడలోకి రావడం మొదలు పెడితే ఆగుతాయా? ఇక ముంచేదాకా లోకాన్ని నువ్వు అనుమతించావా? కొంచెమే అనుకుంటావు నువ్వు. ఆల్రెడీ లోకానికి అవకాశం దొరికేసింది నీ జీవితంలో. స్తోత్రం. ఒక్క పూట పసుపు బియ్యం అనుకుంటున్నావు నువ్వు, కానీ మొత్తం సముద్రం నీలోకి వచ్చేస్తుందంటే. ఒక్క పూట ఏదో లోకాచారం అనుకుంటున్నావు, రేపు నుంచి మళ్ళీ చేయంగా, రేపు నుంచి మళ్ళీ ఆదివారం చర్చికి వెళ్ళిపోయి యేసయ్యా యేసయ్యా. ఈ మంద ఎవడు సరిగ్గా పాడతలా, నేను తప్ప. ఒక్కరోజేగా, ఒక్కరోజు సాతాన్ని కౌగులించేసుకుని ఒకరోజు వాళ్ళకి సముద్రం మొత్తం రానిచ్చి మళ్ళీ రెండో రోజు వచ్చి యేసయ్యను కనపరిచేద్దాం అనుకుంటున్నారు చాలామంది. ఈ లోక మర్యాదను ఏం చేయొద్దు చెప్పాలందరూ. స్తోత్రం చేయుదా. వాక్యం వింటున్న మీరైనా ఒక నిర్ణయం తీసుకోండి. మీలో ఎంతమందికి దేవుని శక్తి కావాలి? నిజంగా చెప్పండి. మీలో ఎంతమందికి దేవుని ఆశీర్వాదం కావాలి? హల్లెలూయా. మీలో ఎంతమంది దేవుని రాకడలో ఆయన ముందు ధైర్యంగా నిలబడాలని ఆశపడుతున్నారు? స్తోత్రం చేద్దాం. పరలోకంలో యుగ యుగాలు యేసుతో కలిసి ఎంతమంది జీవించాలనుకుంటున్నారు? నడి సముద్రంలో ఓడ మునిగిపోయినట్టు కాకుండా, నా జీవితం మునిగిపోకుండా, నా విశ్వాసం పాడైపోకుండా నేను దేవుని కోసం స్థిరంగా ఎల్లప్పుడూ నిలుచుండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? స్తోత్రం చేద్దాం. నిజంగా దేవుని శక్తిని, దేవుని ఆశీర్వాదాన్ని ఎంతమంది అనుభవించాలనుకుంటున్నారు? అయితే చెప్తున్నాను, ఈ లోక మర్యాదను రాజీ పడొద్దంటే. నువ్వు ఎప్పుడైతే లోక మర్యాదను, లోక ఆచారాలకి, లోక కట్టుబాట్లకు, లోక సంబంధమైన వాటికి మొహమాటాలతోనో, కుటుంబీకుల ఒత్తిడితోనో, ఎవరి భయంతోనో, ఎవరి మీద ప్రేమతోనో అతి ఎక్కువ చేసి కొంచెం లోకానికి అవకాశం ఇచ్చావా, ఏమైందో తెలుసా? దేవుని శక్తిని, ఆశీర్వాదాన్ని నువ్వు ఆ రోజు నుంచి పోగొట్టుకుంటావు. నేను చెప్పిన మాట మీకు బాగా అర్థమైంది. అర్థమైంది చెప్పడానికే కదా దేవుడు మమ్మల్ని ఉంచింది. లోక మర్యాదను అనుసరిస్తే ఏం పోగొట్టుకుంటాం అని చెప్పాను? దేవుని శక్తిని, దేవుని రాజ్యాన్ని అంటే పరలోకాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని కృపను, దేవుడు మనకు చేసిన అన్నీ దేవుని పోగొట్టుకుంటాం. దేవుడి ద్వారా వచ్చేవన్నీ ఏం చేస్తే లోక మర్యాదను అంటే. ఇప్పుడు నేనండి, దేవుని శక్తి కావాలంటే, దేవుని కృప కావాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, దేవుని ఆశీర్వాదం కావాలంటే, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కావాలంటే, అసలు దేవుడే కావాలంటే ఏం వదిలేసుకోవాలి? మేము ఒక ఇంట్లో అద్దెకున్నప్పుడు ఆ ఒంటరి మహిళ, ఆవిడ ఒంటరి మహిళ, మోటార్ పెట్టించాము ఇంటికి. ఏం పెట్టించామండి? అద్దెకున్నాము. అద్దెన్న ఇంట్లో మోటార్ పెట్టిస్తే వచ్చేసింది. అయ్యా ఏంటక్క, నేను చెప్తానన్నాగా. కాదు చెప్పాను, పెట్టుకున్నాను. తర్వాత ఆమె చెప్పారంట, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఏం తీసేస్తారంట పథకాలు. మరి ఏమేం తీస్తారో నాకు తెలీదు, పోయిన వాళ్ళకే తెలిసింది. అవునక్క మాకు తెలీదు. మరి నీళ్ళేమో లోపలికి రావట్లా, ఇంట్లో ట్యాప్ ఉంది కానీ రాట్లా, అక్కడే పట్టుకోవాలి. ఇక పట్టుకుంటే కొట్టుకుంటే ఏం చేయాలి? మరి తప్పదు, పెట్టుకున్నాం లెక్క. మరి బయటికి వెళ్ళి పట్టుకోవాలి. అన్నిసార్లు నేను ఉండను, చిన్నపిల్లలతో ఇంట్లో ఉంటున్నాం, మోటార్ పెట్టుకుంటాం. అయ్యో నువ్వు నాకు ఇల్లు ఖాళీ చేసినా పర్లా, నా ఇంట్లో ఎవరు అద్దెకి రాపోయినా పర్లా, నా పెన్షన్ పోయిందంటే మళ్ళీ రాదు నాయనో అందంతే. ఏం చేస్తాం? మోటార్ తీసేసాం, మోటార్ కనెక్షన్ తీసేసుకున్నాం. ఎందుకు? ఏం పోతుందంట? పెన్షన్ కావాలంటే కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు, ఇంకా
ఏసీ ఉండకూడదంట. వాళ్ళ పేరున కారు, చెప్పండి. అంటే ఇవి కావాలంటే అవి ఉండకూడదు. ఏంటన్నారు? అర్థమైన స్తోత్రం చెప్పండి. మనం ఎవరో ఇంటికి వెళ్ళాం, మన చుట్టాలో మన బంధువులు ఎవరింటికి మంచి ఎండాకాలం వెళ్ళాం, ఏసీ వేసారు, చల్లగా ఉంది అనిపిస్తుంది. నాకు కూడా ఏసీ ఉంటే కొనుక్కోగలం. కానీ ఆలోచిస్తాం ఏంటి, కరెంట్ బిల్ ఒక్కసారి 2-3 నెలలు కనుక 2000 వచ్చింది అనుకో, మనకు తెలియకుండానే తీసి పారేస్తారు. నెక్స్ట్ సారి అమ్మఒడి ఏదంటే లేదు, నహీ హై, క్యో నహీ హై, కరెంట్ బిల్ జ్యాదా హో గయా, కరెంట్ బిల్లు ఎక్కువైపోయింది అంటాడు. అయ్యా తీసేత, ఇక లేదు, ఆల్రెడీ తీసేసాం, నువ్వు ఎదురు పెట్టు పో అని. ఎవరి ఇంటికి వెళ్ళాం, వాళ్ళ ఇంట్లో మోటార్ ఉంది, సగం ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, అన్ని కావాల్సినవన్నీ బాత్రూంలోకి ఇంట్లోకి అన్నీ వస్తున్నాయి. మనము ఒక మోటార్ పెట్టుకుందామని రోజుకు 2 పూటలు వేసి 2 నెలలు కరెంట్ బిల్ వచ్చింది. వచ్చే నెల నుంచి పెన్షన్ రాదు. ఏం జరిగింది? అందరినీ తిక్కిపోసుకుంటారే, ఆ మంత్రి ఇట్ట, ఆ ఎమ్మెల్యే ఇట్ట, ఆ కరెంట్ వాళ్ళు ఇట్ట, ఆడిట్ట ఈడిట్ట. ఎందుకు పోతున్నాయి? కొన్ని ఇతరులు వాళ్ళు పెట్టుకున్నట్టు నేను పెట్టుకోవాలి, వాళ్ళు కొనుక్కున్నట్టు నేను కొనుక్కోవాలి. పాపం సౌకర్యం, ఇవి నిజంగా కావాల్సినవే, కానీ ఇవి అవసరమైనా సరే కొన్ని కావాలంటే ఏం చేసుకుంటున్నావు? కొన్నిటిని వదులుకున్నావు కదా. మరి దేవుని కృప కోసం, దేవుని కోసం లోక మర్యాదలు అవసరమా మనకి? చెప్పండి. ఏసీ అవసరమై కూడా తీసుకోవట్లేదే, మోటార్ అవసరమై కూడా పెట్టుకోవట్లేదే, ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలియనివి. ఇవన్నీ అవసరమై కూడా మనం తీసుకోవట్లేదే. లోక మర్యాద నీకు అంత అవసరం అయిపోయిందా? నీకు అంత ప్రాణం అయిపోయిందా? నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, వాక్యంలో ఒక మాట చూపిస్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు గారు అందుకే లోక మనుషుల కోసం, వింటున్నారా, ఆ వ్యక్తి చెప్పాడు, ఈ అమ్మ చెప్పింది, మా కులపోళ్ళు అన్నారు, మా బంధువులు అన్నారు, రేపు వాళ్ళు చెప్పిన మాట వినపోతే, వాళ్ళకి నచ్చినట్టు చేయకపోతే వాళ్ళు నాతో మాట్లాడరు, నన్ను వెళ్ళేస్తారు, నన్ను దూరం చేస్తారు అనుకుంటూ కూర్చుంటే నువ్వు దేవుని పోగొట్టుకుంటావు. జాగ్రత్త. లోక మర్యాదలు, లోకస్తుల కోసం, లోక మర్యాదల కోసం ఎంతకాలం బ్రతుకుతావు? దేవుని కోసం బ్రతుకు. చూడండి, ఎంతకాలం దేవుని మనుషులను సంతోష పెట్టాలనుకుని ఆచారాలని, మర్యాదలని, అదని ఇదని చేసుకుని నువ్వు దేవుని దుఃఖ పెడుతున్నావేమో, జాగ్రత్త. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గలతీ 1:10. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకోవాలని చూస్తున్నానా? నేను మనుష్యులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులనే సంతోష పెట్టగోరేవాడిని అయితే క్రీస్తు దాసుడను కాకయే పోతాను. హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు, నేను మనుషుల దయ కోసం బ్రతుకుతున్నానా, దేవుని దయ కోసం? స్తోత్రం. నేను చెప్తున్నాను జాగ్రత్తగానండి, మనుషుల్ని సంతోష పెట్టాలనుకో, నువ్వు దేవుని దుఃఖ పెట్టావనుకో, వాళ్ళు నీకు ఏం చేయాలని చేస్తారంతే. వాళ్ళ దగ్గర కరెక్ట్గా బుద్ధి వచ్చేటట్టు చేస్తాడు దేవుడు నీకు, అంతే. మనుషుల దయను సంపాదించుకోవాలనుకుంటున్నానా, దేవుని దయను, నువ్వు ఈ పని చేయాల్సిందే అంటారు కొంతమంది. తమరి దయ బాబోరు, తమరి దయ అమ్మోరు అని నువ్వు చేస్తావే, వాళ్ళతోనే నీకు బుద్ధి గడ్డి వచ్చేది. గడ్డి ఏమంటారు? బుద్ధి గడ్డి తిన్నాననే రోజులు నీకు రప్పిస్తాడు దేవుడు. జాగ్రత్త. ఎవరి కోసం కూడా నువ్వు దేవుని దుఃఖ పెట్టుకో. వాళ్ళని సొంత అన్నదమ్ములు అవ్వచ్చు, సొంత తల్లిదండ్రులు అవ్వచ్చు, భార్య భర్త అవ్వచ్చు, కన్న పిల్లలు అవ్వచ్చు, పైనుండి దిగొచ్చిన ఎవరైనా అవ్వచ్చు. మనుషులా దేవుడా అంతే ఆలోచించాలి. లోక మర్యాద దేవుడా, మనుషుల దయ దేవుని దయ. మనుషుల్ని సంతోష పెట్టాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా అన్నయ్య అంట తిరిగావా, అన్నయ్య నీకు దొన్నయ్య అవుతాడు, జాగ్రత్త. మా అక్కాయి, మా చెక్కాయి, మా తెక్కాయి, నా పుట్టింటాళ్ళే, నువ్వు పడిపోతే నిన్ను చూడటానికి రాని దాళ్లే, గుర్తుపెట్టుకో. ఒక రోజు ఎవరి కోసం అతి చేస్తున్నావో, ఎవరి కోసం నువ్వు దేవుని దుఃఖ పెడుతున్నావో, దేవుని మర్చిపోతున్నావో, ఎవరి కోసం ఈ లోక మర్యాదలన్నీ పాటిస్తున్నావో, వాళ్ళ ద్వారా నీకు సిగ్గొచ్చేటట్టు దేవుడు చేస్తాడు. జాగ్రత్త. దేవునితో ఆటలాడొద్దు. మనుష్యుల దయ సంపాదించుకోవాలనుకుంటున్నానా? చెప్పండి అన్నమాట. స్తోత్ర. ఎవరి దయ కావాలి నీకు? ఈ పని చేయకపోతే నేను ఊరుకోనంటారు మనుషులు. పర్లేదు, నాకు దేవుణ్ణి సంతోష పెట్టాలి,
నీ దయ అవసరం లేదు, నాకు దేవుని దయే కావాలి. హల్లెలూయా. అసలు ఒక మాట చెప్తానండి, మీరు అందరూ ప్రభుని నమ్ముకున్న వాళ్ళేనా? సోదరం చెప్పండి, మీరు అందరూ రక్షణ పొందిన వాళ్ళేనా? హల్లెలూయా. మీకు అది గుర్తుందిగా? మీ కుటుంబీకులకు తెలియదు అది. నా భార్య రక్షణ పొందింది, మందిరానికి వెళ్తుంది, ఒక పద్ధతిగా బ్రతుకుతుంది, నేను ఆమెను ఇలాంటి విగ్రహాల విషయంలో, ఇలాంటి అన్యాచారాల విషయంలో ఆమె నేను ఇబ్బంది పెట్టకూడదని నీ భర్తకు తెలియట్లేదా? నా అక్క, లేకపోతే నా చెల్లెలు, మా అమ్మాయి, లేకపోతే మా పలానా వ్యక్తి, నా బంధువు, వీళ్ళు ప్రభువు నమ్ముకున్నారు, నేను వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదని విచక్షణ ఉండలేదా? అసలు వాళ్ళ కోసం నువ్వెందుకు దేవుని వదిలేస్తున్నావు? ఈ లోక మర్యాదను అనుసరించాలని చూడొద్దు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. ఆమేన్. ఉండదు, ఆ బంధాలు నిలబడవు. దేవుణ్ణి బాధపెట్టే ఏ బంధమైనా, దేవుణ్ణి బాధపెట్టే ఏ కుటుంబం అయినా శాశ్వతంగా నిలబడవు. నేను మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటున్నానా? చెప్పాలి. స్తోత్రం చెప్పండి. ఎవరిని సంతోష పెడుతున్నావు? ఆలోచించుకుని ఇక నుంచి బ్రతకండి. ఎవరి దయ సంపాదించుకోవాలనుకుంటున్నావు? ఎవరు చెప్పిన మాట వినాలనుకుంటున్నావు? హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదను నెవర్, ఇంకా వద్దు, కట్ చేసేయండి అంటే అంతటితో. హల్లెలూయా. ఇది లోక మర్యాద, దీనికి నాకు సంబంధం లేదంటే. ఆమేనండి. ప్రపంచం మొత్తం బాధపడినా పర్లేదు, దేవుని బాధ పెట్టకుండా చూసుకోండి. లోకం మొత్తం నీ మీద దయ చూపకపోయినా పర్లేదు, దేవుని దయ నీకుంటే చాలు. నేను ఈ విషయంలో నేను గట్టిగా నిలబడితే నాకు చాలా మంది విరోధం అయిపోతారు, నా సొంత కుటుంబమే నాకు తిరగబడిద్ది, లేకపోతే ఇంకేదో జరిగింది, ఏం పర్లా, నువ్వు దేవుడు ఒక్కడిని సంతోష పెడితే చాలు, నీ జీవితం మొత్తం ఆయన నీతో నడుస్తారు. ఆయన ఉంటే చాలు మనకి. ప్రభుకి స్తోత్ర. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా. నిజంగా అయితేనే పాడండి, లేదయ్యా లోక మర్యాదలు పాటిస్తా, రాగి బిందులు ఎత్తుకెళ్తా. ఏంటి ఇంట్లోకి వెళ్తున్నావు, నువ్వే తీసుకురావాలి రాగి బింది, నేను ఎత్తినేసి కొట్టుకో, నాకు సంబంధం, నేను అట్టండి చేయని. ఎంతమంది చెప్పగలరో వాళ్ళు పాడండి. నీ ఉంటే నాకు తీసుకెళ్ళిపోవాలి. అదొక 3000 2000 ఉంటుంది, అయినా పర్లా. చర్చిలో ఒక యాంప్లిఫైర్ కొనాలి, అదొక 5000 అవుతుంటే, ప్రభు ఎవరు నన్ను లేపయ్యా, ఏం చేయాలయ్యా చెప్పండి. లేపే అంటే పైకి లేపేయాలా? ఇంకెంతకాలం లేపాలి అందరినీ దేవుడు? రాగి మీద తీసుకుపోతావు, ఏదేం చేస్తావు? చర్చిలోకి మైక్ పాడైంది, ఒక 1500 అయితే మైక్ కొనాలి, ప్రభు ఎవరినైనా. నేను రాగి బిందులు కొనే నా జీవితం అంతా అయిపోయింది. అన్యాచారాలకి పోకండి. నవ్వుతూ చెప్తున్నా, ఇది మాత్రం చాలా ముఖ్యమైన విషయం. నేను చెప్తున్నా, ఎప్పుడైతే ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నావో దేవుని నుండి వచ్చి అన్నీ కట్ చేసుకున్నావు అంతే. మీ పిల్లల మీదకి, మీ మీదకి, మీ కుటుంబం మీదకి వచ్చే ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ, ఆ దేవుని కృప, దేవుని శక్తి, దేవుని రాజ్యం, ఆఖరికి దేవుని కూడా పోగొట్టుకుంటున్నావు. స్థిరంగా నిలబడండి. నేను లోక మర్యాదను చెప్పాలా అనుసరిస్తాను. ఆమేన్. అంతే. హల్లెలూయా. ప్రభు అంటారు చూడండి, మనుషులు ఎట్లా తయారైపోతున్నారంటే వాళ్ళ. మార్క్స్ వార్త ఎంత దారుణంగా. క్రైస్తవులండి, అన్యజనుల గురించి మనకెందుకు, ముందు మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి కదా. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. దేవుడు చెప్తున్నారు స్వయంగా, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ, ఒకవేళ ఈ మనుషుల్లో నువ్వు ఉన్నావేమో జాగ్రత్త. పెదవులతో ఏం చేస్తున్నారంట, కానీ హృదయం ఎలా ఉంది అంటే, శరీరంతో ఏదో చేస్తున్నావు, ఆచారపూర్వకంగా ప్రార్థనకు వస్తున్నావు, పాట పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి నడుస్తున్నావు, ఆచారంగా ఏదో చేస్తున్నావు, కానీ హృదయం ఎలా ఉంది చెప్పండి. ఎందుకు దూరంగా ఉందన్నారు? చదవండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు ఆరాధిస్తున్నారంట. కానీ ఎలా ఆరాధిస్తున్నారు? దేవుని వ్యర్థంగా ఆరాధిస్తున్నావంట. అది ఎవరికైనా ఇష్టమా మీకు? నీ ఆరాధన, నీ భక్తి వ్యర్థమైపోవడం నీకు ఇష్టమా? కానీ ఎందుకు అలా వ్యర్థమైపోతుందంట? మనుషులు కల్పించిన
పద్ధతులు దైవోపదేశాలు అనుకుంటున్నారంట. లోక మర్యాద, లోకస్తుల ఆచారాలు, మనుషులు కల్పించిన చెప్పండి పద్ధతులు. ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. స్తోత్రం. ఇంకెంతకాలం అండి మనుషుల పద్ధతులను ఎలా బోధిస్తున్నారంట చెప్పండి. మీరు కూడా ఎవరైనా చేస్తున్నారేమో జాగ్రత్త. ఇంకా చదువుకుంటున్నాం. ఇంకా యేసయ్య చెప్పిన మాటలు నిజమైన విశ్వాసికి అయితే కళ్ళు తెరవాలి. సరే, ఏం విడిచిపెట్టేస్తున్నారు? దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములనే చూసారా. వీళ్ళకి ఏది ముఖ్యమంట? మనుషుల ఆచారాలే పరంపర, పాతకాలం నుంచి వచ్చిందండి, తాతల నాటి నుండి పూర్వీకుల నుంచి వచ్చిన పారంపర్యం అంటే అది. దేవుని ఆజ్ఞలు కూడా వదిలేస్తున్నారంట అని. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను కూడా బొత్తిగా చూసారా, దేవుని ఆజ్ఞలను కూడా నిరాకరించేస్తున్నారు. దేనికోసం? ఈ వాక్యం విన్న తర్వాత కూడా మీలో ఎవరైనా చేస్తే ఆ శాపము, ఆ నష్టం మీరు భరించుకుంటారంతే చెప్తున్నా. లోక మర్యాదను చెప్పండి అనుసరించొద్దు అంతే. ఎంత పెద్దోళ్ళు వచ్చి చెప్పిన నేనంట యేసయ్య కంటే పెద్దోళ్ళ? మీకు ఎవరైనా దేవుడి కంటే పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు చెప్తే ఏనండి. ఆయనే అంటున్నారు మీరు దేవుని ఆజ్ఞను కూడా పట్టించుకోరు. ఎందుకు? ఎందుకంట మనుషుల ఆచారాలు ముఖ్యమా? ఏమండి మనుషుల పద్ధతులు ముఖ్యమా? బయటపడాలి సంగమా. హల్లెలూయా. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ ఆచారమైనా, ఏ కట్టడైనా వినండి, ఏ సంస్కృతి అయినా, ఏ సాంప్రదాయమైనా, ఏ దేశపు విధి విధానాలైనా దేవుని వాక్యానికి భంగం కలగనంత వరకే మనం పాటించాలి అంతే. దేవుని వాక్యాన్ని మించి దేవుని వాక్యాన్ని కూడా పాటించనివ్వట్లేదు, ఇవి దేవుని వాక్యానికి వ్యతిరేకం అనుకున్నప్పుడు నువ్వు అన్నింటినీ పక్కన పెట్టాలంతే. నువ్వు వాటిని అనుసరించకూడదు. ఆమేన్ అనండి. ప్రభు గట్టిగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. కనుక ఏది పాటిస్తున్నావు అనేది చాలా ముఖ్యం. నువ్వు దేన్ని నమ్ముతున్నావో అదే చేస్తావు. అవునా కదా? మాట్లాడతలా నువ్వు నమ్మిందేగా చేసేది, నమ్మందే చేస్తామా? మాట్లాడతలా. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో ఉంగరం పెట్టుకుంటే కలిసి వస్తుందని నమ్ముతున్నావు కనుక పెట్టుకుంటున్నావు, లేదా ఇంకోటి ఏదో జ్యోతిషం ఏదో నమ్ముతున్నావు కనుక చేస్తున్నావు. నువ్వు వాటిని నమ్ముతున్నావు అంటే దేవుని నమ్మట్లా. దేవుని మీద విశ్వాసంతోనే మన యాత్రను కొనసాగిద్దాం. అలా చేసినప్పుడు లోక మర్యాదను, మనుషుల పారంపర్యాచారాలని, లోక మూఢాచారాలు, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు వీటన్నింటినీ వదిలేసి దేవుని వాక్యాన్ని చేతబట్టి నువ్వు నడిచినప్పుడు దేవుని శక్తిని పొందుకుంటావు, దేవుని కృపను పొందుకుంటావు. స్తోత్రం చెబుదామా. ఒక్క మాట చెప్పి ముగించేస్తా. అన్నీ వదిలేసి దేవుని వాక్యం మీదే మనం లక్ష్యం ఉంచాలి. చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక చూడండి త్వరగా. 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగిచ్చు దీపమై ఉంది. ఏది? చీకటి గల చోట్ల వెలిగిచ్చు దీపం ఏంటిది? గట్టిగా చెప్పండి. దేవుని అందరూ చెప్పారా? నలుగురితో కలిసిపోయిందా? అందరూ చెప్పండి గట్టిగా. ఆమేన్. నిద్రపోతున్న వాళ్ళు కొంచెం గట్టిగా చెప్తాం. ఏంటిది? ఓకే, వింటున్నారా? దేవుని వాక్యం. తర్వాత చదవండి. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. అంటే ఇప్పుడు ఏమి అనుసరించడం మానేయాలి? ఇంత చెప్పిన తర్వాత చేశారా? మీ శిక్షకి మీరే బాధ్యులు. నాకు దేవుని దయ కావాలి, సింపుల్గా చెప్పండి అంతే. హల్లెలూయా. స్తోత్రం చెబుదాం ఒకసారి. మొన్న మా అమ్మమ్మ చనిపోయినప్పుడు అక్కడ పూలన్నీ పెట్టారు, గులాం తెచ్చారు. ఆ ఒళ్ళలో గులాం కొడతారంట, ఇది రాసి జల్లుతారంట. కలపండి మన వాళ్ళు గులాం కలపండి అంటున్నారు. నేను కలపనన్నా. ఒక అత్యుత్సాహవంతురాలు ఉంది, మా మామయ్య, మా మేనమామ వియ్యంకురాలు.
వాళ్ళ కోళ్ళంట నీళ్ళు పోసుకుందంట. అందుకని వాళ్ళ అబ్బాయిను వాళ్ళ కోళ్ళు చేయకూడదంట. వీళ్ళు చేయకూడదు, మీరు కలపండి, మీరు మనవాళ్ళగా ఉంది. మనవాడిని అయితే అవుతుంది. నేను పాస్టర్ గారిని గులాములు మేము పట్టుకో అన్నా నేను అంటే, మరి మా కోళ్ళను మా అబ్బాయి చేయాలా, నీళ్ళు పోసుకున్నారు, చేసేయండి, లేకపోతే పడైతే పడేసుకోండి, లేకపోతే మీ నెత్తి మీద వేసుకోండి. అట్టగన్నా పాస్టర్ అంటే చేయాలని గులాములు కలపాలంట. మనోడైతే వదిలితే అన్నీ చేపిస్తారు. ఇక మా అమ్మమ్మ కాబట్టి మోసం, ఇంటి దగ్గర నుంచి సమాధుల వరకు 1.5 కిలోమీటర్ వరకు ఉంటుంది, మోసుకుని వెళ్ళాం. మనోడంటే గులాం కలిపితే నేను మనోడు. కొన్ని వస్తాయి మీకు, నువ్వు ఇంటి పేరటవి, నువ్వు ఆడబడుచువి, నువ్వే చేయాలి, అబ్బాయి నువ్వు అట్ట ఉండాలి, నువ్వు తలకొరుగు పెట్టాలి, నువ్వు అది చేయాలి. నేను దేవుని పిల్లలం. హల్లెలూయా. మన విధులు సకల జనుల విధులకు వేరు. ఆమేనండి. హల్లెలూయా. స్తోత్రం. ప్రభు మనల్ని దర్శించునుగాక. వేరంతే మనం. ఆశ్చర్యం ఏంటంటే ఎవరు కలపలే, ఇంకా గులాం అక్కడే ఉండిపోయింది. వచ్చిన అమ్మ కలపలేదా, తీసుకెళ్ళి నోట్లో కొట్టుకుంటాను అనుకున్న మనసులో. అది కలపతే చచ్చిపోతున్నారు. అది కలపతే ఏమన్నా మనిషి లేచి వస్తుందా? ఏంటో గులాం. ఈ పెళ్ళిళ్ళలో కూడా, ప్రధానాల్లో కూడా రాయాలంట. ఏంటంట, ఆ పెళ్ళికి వచ్చిన పెద్ద అన్నాడు, అయ్యో తెల్లబట్టలేసు రాయాల్సిందే. ఏం పద్ధతులు రా. పద్ధతి అంటేనే పద్ధతిగా ఉండాలి. పద్ధతి లేని దాన్ని పద్ధతి అంటే ఎట్లా? ఇది మా పద్ధతే. ఏంటి మీ పద్ధతే? పద్ధతి లేకపోవడం పద్ధతా? ఇంత చెప్తున్నానంటే మీ ఇళ్ళలో జరిగితే ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. ప్రభు మిమ్మల్ని మంచి మనసులతో నింపునుగాక. హల్లెలూయా. ఏం పర్లా. స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. మొన్న మా వాళ్ళకు సంబంధం వచ్చింది. అమ్మాయి చాలా మంచిదని, బాగా చదువుకుందని, అసలు రూపవతి, గుణవతి అన్నీ విన్నారు, చేసుకోవడానికి రెడీ అయ్యారు. కానీ అన్నారు, అన్నయ్య అమ్మాయి నగలు పెట్టుకోదనుకుంటా, కొంచెం మంగళసూత్రం అన్నా వేసుకుంటుందా అన్నారు. నేను అన్నా, అసలు ఇవాళ రోజుల్లో మేకప్లు, ఈ అలంకరణలో పూలు, గోరింటాకులు, కనీసం నగలు కూడా పెట్టుకోకుండా ఉన్న అమ్మాయి దొరకడమే మీకు ఎక్కువ. మళ్ళీ ఆమెను అటు ఇటు చేయమన్నారు, దొరకదు. ఇక అట్లాంటి మళ్ళీ దొరకదంటే ఇవాళ ఎవరండి ఇట్లన్నిటికి విలువ ఇచ్చేది? బంగారం అంటే అమ్మాయి దొరికితే దండలు మార్చుకుని చేసేసుకుంటున్నారు. చేసుకోండి అని చెప్పానయ్యా నేను అన్నాడు. గులాం పుయ్యాలి, ఒళ్ళంతా పైన కిందకి కూర్చుని దెయ్యాలు అవతారాలు వేసి దసరా వేషాలకు తిరుగుతారే, అట్లా తిరగాలి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. మంచి పిల్ల దొరికితే ఏం ఆలోచించకుండా చేసుకోండి. మీ పిల్లలు నంబర్ 1 అని తెలిస్తే మీరు ఎందుకు తగ్గాలి? అసలు ఆడొచ్చి మాకు చేయాల్సిందే తీపించుకోండి, మొత్తం సవరం అయితే జాగ్రత్త. వాక్యమందు లక్ష్యముంచుదాం. హల్లెలూయా. వాక్యాన్ని మించిన ఆచారం ఏదైనా ఉందా? వాక్యాన్ని మించిన కట్టడి ఏదైనా ఉందా? వాక్యంలో ఉన్నదానికంటే గొప్ప పద్ధతి ఏదైనా ఉందా? వాక్యం వెలుగు, వాక్యం శక్తి, వాక్యమే అసలైన సంస్కృతి సాంప్రదాయం. ఆమేన్. వాక్యం మీద లక్ష్యం ఉంచితే మనకి మేలు. కనుక కొన్ని అనుసరించడం మానేద్దాం, వాక్యాన్ని అనుసరిద్దాం, వాక్యం మీద లక్ష్యం ఉంచుదాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. మీరు మీ కుటుంబాలు వీటి నుండి బయటికి రండి, వాక్యం చూపించిన దారిలో నడవండి. మీ జీవితాలు వెలిగిపోతాయి, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. సరైన ఆశీర్వాదం, అసలైన దేవుని శక్తిని నువ్వు రుచి చూస్తావు. హల్లెలూయా. ప్రభు గట్టిగా చక్కగా స్తోత్రం చెప్పండి. ఏ మనుషుల మొహమాటాలకి లొంగొద్దు. ఒక మాట పదే మీరు గుర్తు తెచ్చుకోండి. నేను మనుషుల్ని సంతోషపెట్టగోరుతున్నానా, దేవుణ్ణి సంతోషపెట్ట. 1 మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా? ఆలోచించుకుని నిర్ణయం తీసుకుందాం. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, దేవునికి అనుకూలమైన సేవ చేద్దాం, దేవుని దృష్టికి అనుకూలమైన భక్తి చేద్దాం. ప్రభు మనల్ని బలపరచునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. విశ్వాసి అయ్యా, అమ్మా, యవ్వన బిడ్డ, నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోవడానికి, నిజమైన దేవుని శక్తి అంటే రుచి చూడడానికి, నిజమైన దేవుని కృపను, దేవుని వాక్యంలో ఉన్న ఎన్నో వాగ్దానాలని నువ్వు స్వతంత్రించుకోవడం కోసం దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఈ రాత్రి. అన్నీ బాగానే ఉంటున్నాయి, కానీ కరెక్ట్ టైం వచ్చినప్పటికీ లోక మర్యాదలు అనుసరిస్తున్నావు, లోక సాంప్రదాయాలకి, మనుషుల మొహమాటాలకి, లోక పద్ధతులకు లొంగిపోతున్నావు, తల ఒగ్గుతున్నావు.
దేవునికి నచ్చంది అది. ఆయన అంటున్నారు కదా యేసయ్య, మీరు మనుషుల పారంపర్యాచారాల కోసం దేవుని మాటను కూడా నిరర్థకం చేస్తున్నారు. అయ్యో, నిన్ను ఆశీర్వదించడం కోసం, నిన్ను ఆయన కృపతో నింపడం కోసం, ఆయన వాగ్దానం నెరవేర్చడం కోసం దేవుడు ఎదురు చూసే సమయానికి లోక పారంపర్యాలకు నువ్వు విలువిస్తున్నావు. జాగ్రత్త, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. 100 మంది 100 మాటలు చెప్తారు, 100 మంది 100 పద్ధతుల్ని ముందు పెడతారు, రకరకాల ఆలోచనలు, రకరకాల ఆచారాలు, మార్గాల్ని ముందు పెడతారు. దేవుడు మన ముందు వాక్యాన్ని పెడుతున్నారు. వాక్యాన్ని చూసి బ్రతకాలి. ఆ వాక్యమందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు, లోక మర్యాదను అనుసరించొద్దు. దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి దేవుని ఆజ్ఞను నిరర్థకం చేసే ఏ ఆచారాన్ని నువ్వు ఆచరించొద్దు. హల్లెలూయా. ఇవాళ యవ్వన పిల్లలు ఒక నిర్ణయం తీసుకోండి. ప్రతి తల్లి తండ్రి ఒక నిర్ణయం ఈ రోజే తీసుకోండి. ప్రభా, నా జీవితంలో ఎన్నటికి ఏ కార్యక్రమంలో ఏ రోజైనా నేను బ్రతికున్నంత కాలం లోక మర్యాదను కాదు, మీ వాక్యాన్ని అనుసరిస్తాను. ఇతరులు మనుషులు కల్పించిన పద్ధతులు కాదు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఏ సంప్రదాయమైనా, ఏ పద్ధతి అయినా, ఏ సంస్కృతి అయినా, ఏ ఆచారమైనా అవి దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నంత వరకే మనం పాటించాలి. ఏది పాటించొద్దని చెప్పట్లా, మంచి వాటిని పాటించు. కానీ వ్యర్థమైనవి, లోకానికి ప్రాధాన్యత ఇచ్చేవి, దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసేవి నువ్వు పాటించకూడదంటే. మనుషుల్ని సంతోషపెట్టాలనుకుంటున్నావా, దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నావా? ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.